సజీవాహిని వారు నిర్వహిస్తున్న కాన్కరర్స్ నో మోర్ చైన్స్ అనే ఒక యూత్ మీటింగ్కి లైవ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి, అలాగే యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్గా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీరందరూ ప్రభువుని కృపను బట్టి క్షేమంగా ఉన్నారని తలస్తున్నాను. మరి యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకోవడానికి మనందరం కలిసి ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం నా ప్రియ పరలోక తండ్రి యేసయ్యా, ఇంతవరకు ముందరిని కాచి కాపాడి సంరక్షించి నీ బంగారు పాదం కింద నీ మిక్కిలి రెక్కల క్రింద సజీవంగా ఉంచి క్షేమాన్ని అనుగ్రహించి ఇదిగోనైనా గత వారం అంతయు నైనా రెక్కల చాటున భద్రపరిచిన దేవా స్తోత్రం. ఈ యొక్క వారంలో, ఈ సంవత్సరంలో యొక్క ఆఖరి వారంలోనైనా మేము చేరి ఉంటుండగా ఈ సంవత్సరం అంతయు మమ్మల్ని కాపాడిన దేవా స్తోత్రం. యవనస్తులమైన మేము నీ కాడి మోసి బిడ్డలుగా నూతన సంవత్సరంలోకి మేమందరం అడుగుపోతుండగానైనా నీ యొక్క ఆత్మీయమైన తోడ్పాటు, నడిపింపు, కాపుదల మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ ఈ యొక్క వాక్యము, ఈ యొక్క ప్రార్థన, ఈ యొక్క పాటలు ఎక్కడి వరకైతే చేరుతున్నాయో అక్కడ అంతయునైనా నీ నామానికి మహిమకరంగా, మా జీవితకు ఆశీర్వాదకరంగా మీరే మార్చమని ప్రతి యవన బిడ్డను మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు నామములో అడివేకుని ప్రార్థించి పొందినామని నమ్ముతున్నాను తండ్రి, ఆమేన్. మరి ప్రాముఖ్యమైన సమయంలో మరి ఈ యొక్క ఆరాధనని ముందు నడిపించడానికి మన మధ్యలో బ్రదర్ శ్యామ్ గారు ఉన్నారు. మనల్ని ఆరాధనలోకి నడిపిస్తారు. ఓవర్ టు యు బ్రదర్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం మహోన్నత మహాగణ మహాపరిశుద్ధం ప్రేమించిన పేపర్లకు తండ్రి మంచి అవకాశం వందనాలు ప్రభా. అయ్యా సంవత్సరం ప్రభా చివరి శుక్రవారం మందని ప్రభా క్షేమంగా నడిపించి రెక్కల చాటున భద్రపరిచి మమ్మల్ని ఐక్యపరచడానికి వందనాలు తండ్రి. స్తోత్రం ప్రభా. అయ్యా పాట పాడుచుండగా నేను స్తుతించిన ప్రభా మా తోడుని నడిపించమని, ఈ చిన్న కొద్ది ప్రతి ఆలకించమని యేసు స్పర్శన పడుచున్నాం తండ్రి, ఆమేన్. కలిసి ఒక పాట పాడదాం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నిన్న నేడు నిరంతరం మారని దేవా. చక్కని గీతాన్ని కలిసి పాడదాం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నిన్న నేడు నిరంతరం ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో
హల్లెలూయా. ఇంకో గీతాన్ని కలిసి పాడదాం. నూతన పరచము నా దేవా నీ కార్యం నా ఎడల. చక్కని గీతాన్ని కలిసి పాడదాం. సంవత్సరాలను జరుగుచున్నను పాతవి గతించిపోను సమస్తం నూతనమైన. చక్కని గీతాన్ని కలిసి పాడదాం. నూతన పరచము దేవా నీ కార్యములో నా ఎడల. నూతన పరచము దేవా నీ కార్యములో నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచము నా సమస్తము. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును. నీలో ఉల్లసించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును. నీలో ఉల్లసించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. దినములు గడిచిన సంవత్సరాలెన్ని దొరలినా నా ఎడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. దినములు గడిచిన సంవత్సరాలెన్ని దొరలినా నా ఎడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. కలిసి పాడదామా. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును. నీలో ఉల్లసించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును. నీలో ఉల్లసించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందు నీదు కరుణతో. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందు నీదు కరుణతో. తరముల లోయలో సంతోషకారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము. తరముల లోయలో సంతోషకారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును. నీలో ఉల్లసించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును. నీలో ఉల్లసించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను
నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. పాతని గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉల్లసించుచు నీకై ఎదురు చూతును. పాతని గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉల్లసించుచు నీకై ఎదురు చూతును. అవును కదండి. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలు ఎన్నో జరుగుచుండను, నూతన పరచుము నా ప్రతి సమస్తము. చక్కని గీతాన్ని కలిసి పాడంగా చివరిగా గీతాన్ని కలిసి పాడదాం. నీతోనుంటే నా జీవితం, వేదనైన రంగుల పయనం, నువ్వే నా ప్రాణదం అని చక్కని గీతాన్ని కలిసి పాడదాం. నాతో కలిసి ఏకీభవించండి. నీతోనుంటే జీవితం, వేదనైన రంగుల పయనం. నీతోనుంటే జీవితం, వేదనైన రంగుల పయనం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతోనుంటే జీవితం, వేదనైన రంగుల పయనం. నీతోనుంటే జీవితం, బాటేదైన పూల కుసుమం. నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను ఊహించలేను, నువ్వే లేకపోతే నేను లేను. నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితమే. చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచిన జీవితమే. చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం.
దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, యేసునాథ నీకే వందనా, పవిత్రాత్మ నీకే వందనా, త్రియేక దేవా వందనా. పరమ తండ్రి నీకే వందనా, పవిత్రాత్మ నీకే వందనా, యేసునాథ నీకే వందనా, పరమ తండ్రి నీకే వందనా. ప్రార్థన చేసుకుందామా? అయ్యా, పాతవి గతించిపోయిన ప్రతి కొత్త వాయిన తండ్రిని స్తుతించి ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడ, మహాగణ, మహాపరిషుద్ధుడా, మమ్మల్ని మికిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, అయ్యా గొప్ప సంతోషం బట్టి నీకు వందనాలు ప్రభా, గొప్ప దిన బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా సంవత్సరం చివరి ప్రభా శుక్రవారం జరుపుకుంటుండగా ప్రభా సహాయం లేచిన ప్రభా నీకు వందనాలు తండ్రి. అయ్యా కొత్త సంవత్సరం ప్రభా రిపెంటెన్స్ తోటి ప్రభా అయ్యా మంచిగా మందరు ప్రవేశపెట్టే భాగ్యం ప్రసాదించమని, అయ్యా ఇంకా ప్రభా ఈ సేవని ఇంకా అభివృద్ధిపరచమని ప్రభా, అయ్యా నూతన సంవత్సరం ఇంకా బహుబలంగా ప్రభా మా టీంని అంతని వాడుకోండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఇచ్చిన కొద్ది ప్రభా ఆలకించమని యేసు పరిశుద్ధ మడుచున్నాం తండ్రి, ఆమేన్. చక్కటి ఆరాధన ద్వారా మనందరం ఎంతగానో ఆశీర్వదింపబడ్డాము. మరి అతి ప్రాముఖ్యమైన సమయంలోకి మనందరం చేరుకున్నాము. మన మధ్యలో ఈ దినాన మనతోని వాక్యాన్ని పంచుకోవడానికి బ్రదర్ శాలిం రాజ్ గారు ఉన్నారు. అంశము న్యూ క్రియేషన్ అనే ఒక అంశం ద్వారా మనందరితో మాట్లాడడానికి అన్న సిద్ధపడి ఉంటుండగా మనందరం కూడా ఆత్మీయంగా సిద్ధపడి వాక్యాన్ని విందాం. ఓజీ బ్రదర్. మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. సజీవ వాహిని వారిచే నిర్వహించబడుచున్న కాంకరర్స్ నో మోర్ చైన్స్ అను ఈ ప్రత్యేకమైన యవనస్తుల కూడికకు వాక్య పరిచర్య అందించడానికి ప్రేమతో ఆహ్వానించిన సజీవ వాహిని బృందమునకు హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15 మరియు 16 వచనములను చదువుతున్నాను. దయచేసి గమనించండి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 15, 16 వచనములు. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటయందేమీ లేదు, పొందకపోవుటయందేమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకొని వారికి అందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఈ లేఖన భాగంలో క్రొత్త సృష్టి అనే మాటను మనం చూస్తున్నాం. దీన్ని మనం ఇంగ్లీష్లో న్యూ క్రియేషన్ అని చెప్పి అంటారు. మన ధ్యానాంశము కూడా అదే, న్యూ క్రియేషన్, క్రొత్త సృష్టి. అలాగైతే ఈ 2 వచనాల్లో గలతీ పత్రిక 6వ అధ్యాయం 15, 16 వచనాల్లో దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, సున్నతి కంటే కూడా, సున్నతి పొందినా పొందకపోయినా క్రొత్త సృష్టి పొందడము లేక క్రొత్త సృష్టిగా మారడము అనేది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. సున్నతి అనేది శరీర సంబంధమైనది. సున్నతి నాడు దేవుడు అబ్రహాముతో చేసినటువంటి ఒక నిబంధనకు గుర్తుగా ఉంటూ ఉంది. అబ్రహాము మెసొపొటేమియా దేశంలో కల్దీల ఊరు అనబడిన పట్టణంలో ఉన్నాడు. అక్కడ అబ్రహాము విగ్రహారాధనలో ఉన్నటువంటి నేపథ్యంలో దేవుడు అబ్రహామును పిలిచి తాను చూపించబోయేటటువంటి దేశమునకు వెళ్ళాలని దేవుడు అబ్రహామునకు సూచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయంలో ఈ చరిత్రను మనం చూడగలం. దేవుడు పిలిచినటువంటి పిలుపుకు అబ్రహాము లోబడ్డాడు.
దేవుడు ఆ పిలుపునకు అబ్రహాము లోబడుట చూచి, విధేయుడైనట చూచి, స్వాస్థ్యముగా ఇవ్వబోయేటటువంటి కనాను దేశంలో అబ్రహాము యొక్క సంతానము ప్రవేశించేటటువంటి క్రమములో దేవుడు వారికి స్వాస్థ్యముగా కనానును ఇస్తాను అని చెప్పినటువంటి నిబంధనకు ఒక గుర్తుగాను, సూచనగాను ఈ సున్నతిని దేవుడు అబ్రహాముకు తెలియచేయటం జరిగింది. సున్నతి అనబడినటువంటి ఈ కట్టడ అబ్రహాము యొక్క సంతానపు వారందరూ కూడా తప్పక ఆచరించాలి. అబ్రహాము ఇంట పుట్టినటువంటి ప్రతి వారసుడు, అబ్రహాము ఇంట వెండితో కొనబడిన ప్రతి దాసుడు మరి సున్నతి పొందాలి. సున్నతి అనగా గోప్యాంగ చర్మమును తీసివేయడం. ఇది దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనకు ఒక గుర్తుగా ఉంది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ సున్నతి లేనివాడు అబ్రహాము సంతానపు వాడైన లెక్కలో చేర్చబడడు. అబ్రహాము యొక్క సంతానపు లెక్కలోనికి చేర్చబడడు. మరి సున్నతి యొక్క ప్రాధాన్యత అబ్రహాము దినముల నుండి ప్రారంభమైనప్పుడు ఇశ్రాయేలీలు వారు ఈ సున్నతి విషయంలో ఎంతో నిష్ట కలిగి ఉంటారు. అపోస్తలుడైన పౌలు గలతీలకు రాస్తూ, సున్నతి విషయంలో మీరు ఎక్కువగా గాబరా పడకండి, ఎక్కువ ఆందోళన చెందకండి. సున్నతి ఒక ఆచారపరమైనటువంటి పద్ధతి. సున్నతి పొందడంలోనూ పొందకపోవడంలోనూ ఏమీ లేదు. నిజమే కదా. ఒక వ్యక్తి సున్నతి పొందాడు, పాపమును మానలేదు, ఏంటి ప్రయోజనం? ఒక వ్యక్తి సున్నతి పొందాడు, అతడు దుష్ట కార్యములను చేయడం మానలేదు, ఏంటి ప్రయోజనం? ఒక వ్యక్తి సున్నతి పొందాడు, అతిక్రమములను చేస్తూ ఉన్నాడు, దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నాడు, వాక్యానికి లోబట్టం లేదు, దేవునికి ఆయాసకరంగా అతని బ్రతుకు ఉంది. మరి ఇలాంటి వ్యక్తికి సున్నతి ఏ మేరకు ప్రయోజనకరంగా ఉంటుంది? ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఒకసారి ఆలోచన చేద్దాం. కనుక మనం క్రొత్త సృష్టిగా మారాలి. ఈ సున్నతి ఆచారపరమైనటువంటి భక్తి, లేదంటే వాడుక ప్రకారముగా క్రైస్తవులం కాబట్టి మనం దేవునికి చేసేటటువంటి భక్తి ఏదైతే ఉందో ఇది నిష్ప్రయోజనము, ఇది వ్యర్థం, ఇది దేనికి పనికిరాదు. నిజంగా ప్రయోజనకరమైనది ఏంటంటే మనము క్రొత్త సృష్టిగా మార్చబడటమే, ఒక నూతన సృష్టిగా మార్చబడటమే. ప్రభునందు ప్రియమైన వారలారా, మనము క్రొత్త సృష్టిగా మార్చబడాలి. అంతేగాని సున్నతి పొందడంలోనూ పొందకపోవడంలోనూ ఏమీ లేదు, ఆచార భక్తిలోనూ ఏమీ లేదు. వాడుకగా దేవుని మందిరానికి వెళ్ళి వస్తే ప్రయోజనం ఉండదు. క్రైస్తవులం కాబట్టి, కొన్ని పద్ధతులు కలిగి ఉండాలి కాబట్టి, తోటి క్రైస్తవులు వాటిని ఆచరిస్తున్నారు కాబట్టి మనం కూడా ఆచరించాలి అనే క్రమంలో జీవించడం అనేది అది వ్యర్థం. ముఖ్యంగా మనము 2024 సంవత్సరం చివరి మాసంలో ఉన్నాం. డిసెంబరు మాసంలో చివరి దినాల్లో ఉన్నాం. మరికొద్ది దినాల్లో దేవుని కృప వలన ఆయన చిత్తమైతే 2025 సంవత్సరంలో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతాం. సంవత్సరములు జరిగిపోతూ ఉన్నాయి. ఎన్నో సంవత్సరములను దేవుడు మనకు బహుమానంగా ఇస్తూ ఉన్నాడు. ఆ సంవత్సరముల కాలంలో మనము ఎన్నో మేళ్లను అనుభవిస్తూ ఉన్నాం, ఎన్నిటినో దేవుని యొద్ద నుంచి పొందుకుంటూ ఉన్నాం. కానీ దేవుని విషయంలో మనం ఎలా జీవిస్తున్నాం? మనము నూతన సృష్టిగా మార్చబడిన అనుభవం కలిగి జీవిస్తూ ఉన్నామా? అసలు నూతన సృష్టి అనే మాట గురించి బైబిల్ ఏం చెప్తుందో మొదట మనం తెలుసుకోవాలి. వాట్ డస్ ద బైబిల్ సేస్ అబౌట్ న్యూ క్రియేషన్? బైబిల్ ప్రకారంగా న్యూ క్రియేషన్ అంటే ఏంటి? ఒక మాట చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఎంత శ్రేష్టమైనటువంటి మాట ఇది! ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి, మరి కొన్ని దినాల క్రిందట మనం అంబరానికి అంటేలాగా సంబరాలు చేసుకున్నాం క్రిస్మస్ పండుగను బట్టి. మరి ప్రభువులో నిలిచి ఉన్నామా లేదా? ప్రభువులో స్థిరంగా ఉన్నామా లేదా? చూడండి, దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి.
ఆచారముగా క్రిస్మస్, ఆచారముగా నూతన సంవత్సరం, ఆచారముగా మందిరానికి వెళ్ళటం, ఆచారముగా ఆరాధన చేయడం వంటివి మనము నూతన సృష్టిగా మార్చబడ్డాము అని చెప్పటానికి ఉదాహరణలు కాదు. మనము నూతన సృష్టిగా మార్చబడ్డాము అని చెప్పాలంటే మనము క్రీస్తులో నిలిచి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో స్థిరులంగా నిలిచి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో స్థిరంగా నిలిచి ఉండడం అంటే ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కొరతలు వచ్చినా మనం కదల్చబడకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారిలో స్థిరంగా నిలిచి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు వారిలో నిలిచి ఉన్నటువంటి వారి మీదకి అనేక రకాలుగా శోధనలు వస్తాయి. సాతానుడు ఎంతగానో కదిలించాలని ప్రయత్నం చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు వారిలో ఉన్నవారే నూతన సృష్టి. యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందిన వారే నూతన సృష్టి. దే ఆర్ కాల్డ్ యాజ్ న్యూ క్రియేషన్. దట్ జనరేషన్ విల్ బి కాల్డ్ యాజ్ న్యూ క్రియేషన్. దట్ ఫ్లాక్ విల్ బి కాల్డ్ యాజ్ న్యూ క్రియేషన్. ఆ గుంపును, ఆ మందను, అనగా యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి మందను, ఆ ప్రత్యేకించబడినటువంటి మందను మాత్రమే నూతన సృష్టి అని అంటారు. క్రైస్తవ కుటుంబంలో జన్మించినంత మాత్రాన మారు మనసు, బాప్తిస్మ అనుభవం లేకపోతే నువ్వు నూతన సృష్టి కాదు. నూతన సృష్టి కానప్పుడు పాత సృష్టిగానే ఉండిపోతావు. కానీ క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ప్రభునందు ప్రియమైన వారులారా, నూతన సృష్టి అనగా పాతవి గతించిపోవడం, సమస్తమును క్రొత్తవి కావడం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యం. పాతవి గతించిపోవాలి. 2024 సంవత్సరంలో మనకు బాధ కలిగించినటువంటి సంఘటనలను దయచేసి మర్చిపోదాం. మనలను బాధ పెట్టిన వారిని క్షమించి ప్రేమతో దగ్గరకు తీసుకొని వారితో సమాధానపడి ముందుకు సాగిపోదాం. ఈ గత సంవత్సరంలో ఉన్నటువంటి చేదు జ్ఞాపకాలను విడిచిపెడదాం. మనం నూతన సృష్టిగా మారదాం. ఎందుకంటే ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? హబక్కూకు గ్రంథకర్త ఇలాగున రాస్తాడు. చూద్దాం. హబక్కూకు ప్రవక్త రాసినటువంటి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నా. హబక్కూకు 3:2. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరము జరుగుచుండగా దానిని తెలియజేయుము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొను. హబక్కూకు గ్రంథకర్త చేసిన ప్రార్థన ఇది. ఎంత శ్రేష్టమైన ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ప్రభువా, సంవత్సరములు గతించిపోతూ ఉన్నాయి. నిజమే, మనము ఎన్నో క్రిస్మస్లు, ఎన్నో న్యూ ఇయర్లు చేసుకుంటూనే ఉన్నాం. సంవత్సరములు గడిచిపోతున్నాయి. హబక్కూకు ప్రార్థన చేస్తున్నాడు. నాయనా, దేవా, తండ్రి, సంవత్సరములు చాలా త్వరగా నీడవలే గతించిపోతూ ఉండగా నీ కార్యమును మా ఎడల నూతనపరచు. నీ కార్యం మాకు తెలియచేయి. ప్రభువా, దేవా, మా గొప్ప తండ్రి, ఈ సంవత్సరములు జరిగిపోతూ ఉండగా మీరు కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకోనండి. నూతనమైన కార్యం మా మధ్య జరిగించండి. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ నూతనమైన కార్యము జరగాలంటే మనము నూతన సృష్టిగా మార్చబడిన అనుభవంలో జీవించాలండి. ఎవరు నూతన సృష్టి? ఇప్పుడు మనం చదువుకున్నాం. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించిపోయాను, ఇదిగో క్రొత్తవాయెను. మరి అలాగైతే ఈ రోజున ఈ నూతన సృష్టి అనుభవం మనం కలిగి ఉన్నామా, పొందుకొని ఉన్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. ప్రభువుని ఎప్పుడో చాలా కాలం క్రితం నమ్ముకున్నాం, బాగానే ఉంది. ఇక అంతటితోటి అయిపోయింది అనుకుంటున్నామా? ప్రభువుని ఎరిగిన తరువాత ప్రభువు కొరకు ఏ మేరకు జీవించగలుగుతూ ఉన్నాం? ప్రభువు కొరకు ఏ మాత్రము మనం నిలబడగలుగుతూ ఉన్నాం? ప్రభువు కొరకు ఏ మేరకు సమర్పణతో జీవించగలుగుతూ ఉన్నాం? ఒకసారి ఆలోచన చేద్దాం. నూతన సృష్టిగా మార్చబడ్డామా? ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలోనికి వచ్చినప్పుడు, మనం ప్రభువు చెంతకు చేరినప్పుడు, ప్రభువుతో మనం మమేకమై ఉన్నప్పుడు, ఆయనతో సహవాసములో ఉన్నప్పుడు, ఆయనను మనం నమ్ముకున్నప్పుడు, మారు మనసు బాప్తిస్మ అనుభవం పొందుకున్నప్పుడు మనము నూతన సృష్టిగా మార్చబడి మన మాట తీరులో మార్పు వస్తుంది, మన కంటి చూపులో మార్పు వస్తుంది, మన దృష్టిలో మార్పు వస్తుంది, మన వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది, మన ప్రవర్తనలో మార్పు వస్తుంది.
మన క్రియలలో మార్పు వస్తుంది. మనము ప్రతిస్పందించేటటువంటి విధానంలో అంటే మనం రియాక్ట్ అయ్యేటటువంటి విధానంలో కూడా మార్పు వస్తుంది. ప్రభునందు ప్రియమైన వారులారా, ఒక చిన్న ఉదాహరణ. ఈ నూతన సృష్టిగా మార్చబడుట అనే దానికి ఒక చిన్న ఉదాహరణ. మనందరికీ తెలిసినటువంటి పరిశుద్ధ గ్రంథంలోని నాయకులలో ప్రముఖుడు మోషే. మోషే 40 సంవత్సరాలు ఐగుప్తులో యువరాజులాగా పెరిగాడు. తర్వాత 40 సంవత్సరాలు మిద్యానులో గొర్రెల కాపరిగా పెరిగాడు తన మామ అయినటువంటి ఇత్రో ఇంటి వద్ద. 80 సంవత్సరాలు మోషేకు పూర్తయిపోయినాయి. ఆ తర్వాత దేవుడు నడిపించగా తిరిగి ఐగుప్తుకు వెళ్ళి ఇశ్రాయేలీలను విడిపించి కనాను దేశానికి నడిపించే నాయకుడవుతాడు. 40 సంవత్సరాలు, చివరి 40 సంవత్సరాలు అంటే మోషే జీవించింది 120 సంవత్సరాలు. మోషే జీవించింది 120 సంవత్సరాలు. ఆ చివరి 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలను కనానుకు నడిపించే నాయకుడిగా ఉంటాడు. గమనించండి, మోషే ఈజిప్టులో మొదటి 40 సంవత్సరాల కాలంలో ఒక యువరాజుగా ఉన్నప్పుడు మరి ఒక హెబ్రీయుణ్ణి ఐగుప్తీయుడు కొడుతూ ఉండగా మోషే చూస్తాడు. వెళ్ళి ఆ ఐగుప్తీయుడిని చంపేసి ఇసుకలో పాతి పెట్టేస్తాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, మోషే ఎలా ఉన్నాడో చూడండి. మోషే బలవంతుడు. చనిపోయేంత వరకు కూడా అతనికి దృష్టి మాంద్యం లేదు, ఐసైట్ లేదనమాట. అంటే సైట్ ప్రాబ్లమ్స్ లేవు మోషేకు. కంటి చూపు బాగా పనిచేస్తూ ఉంది. రెండవది, అతని సత్తువు తగ్గలేదని రాయబడి ఉంది ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయం చివరి వచనాల వాక్య భాగంలో. అతని కంటి చూపు తగ్గలేదు, అతని శక్తి బలము తగ్గలేదు. మరి అలాంటి మోషే ఐగుప్తు సకల విద్యల యందు ప్రవీణుడని స్టెఫను తన ప్రసంగంలో అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయంలో పలుకుతాడు. ఇలాంటి మోషే ఈజిప్టులో ఉన్న మొదటి 40 సంవత్సరాల కాలంలో తన ప్రజలకు ఎవరైనా హాని కలగజేస్తే ఊరుకోలేక వాడిని కొట్టి చంపినట్లుగా మనం చూస్తున్నాం. అయితే మరలా అదే మోషే దేవుని యొద్ద ఒక సాక్ష్యమును సంపాదించుకున్నాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం మనం చదివితే మోషేకు వ్యతిరేకంగా తన సొంత అక్క అన్నలే లేస్తారు. వారి విషయమై మోషే దేవుణ్ణి ఎంతగానో వేడుకుంటాడు, విజ్ఞాపన చేస్తాడు. అయ్యా దేవా, వీరు పాపం చేశారు, క్షమించండి, నా పేరును గ్రంథములో నుండి కొట్టివేయండి, ఇశ్రాయేలీల సమాజపు గ్రంథములో నుండి కొట్టివేయండి. ప్రభువా, వీరిని క్షమించండి. మాత్రమే కాదు, ఇశ్రాయేలీలకు కూడా పలుమార్లు దేవుని మీద తిరుగుబాటు చేసి విసిగించిన మోషే, అయ్యా నా పేరును గ్రంథంలో నుంచి కొట్టేయండి, ఇశ్రాయేలీల సమాజంలో నుండి కొట్టేయండి. వీళ్ళ పేర్లు కాదు ప్రభువా, మీరు కరుణా వాత్సల్యములు కలిగిన వారు. ఇందాక హబక్కుకు ప్రార్థన చేశాడు చూసారా? అయ్యా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచు, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును మాకు తెలియచేయు, కోపించుచునే నీవు చూపించే వాత్సల్యము జ్ఞాపకం చేసుకోమని ఎలాగైతే ప్రార్థన చేశాడో అలాగే మోషే కూడా ఇశ్రాయేలీల పక్షాన దేవుణ్ణి వేడుకున్నాడు. అందుకని దేవుడు మోషే గురించి ఇచ్చిన సాక్ష్యం సంఖ్యాకాండం 12వ అధ్యాయం మనం చదివితే, మోషే భూమి మీద ఉన్నటువంటి జనులందరిలో మిక్కిలి సాత్వికుడు అని రాయబడి ఉంది. మరి మొదటి 40 సంవత్సరాల కాలంలో మోషే ఏం చేశాడు? తన ప్రజలైనటువంటి ఒక హెబ్రీయుణ్ణి ఒక ఐగుప్తీయుడు వచ్చి కొడుతూ ఉన్నప్పుడు, హింసిస్తూ ఉన్నప్పుడు, బాధపరుస్తూ ఉన్నప్పుడు, అవమానపరుస్తూ ఉన్నప్పుడు మోషే దాన్ని చూచి ఓర్చుకోలేకపోయాడు. అతడు ఐగుప్తు సకల విద్యల యందు ప్రవీణత కలిగిన వాడు. బలశూరుడు మోషే. చనిపోయేంత వరకు అతని సత్తువు తగ్గలేదు, అతనికి దృష్టి మాంద్యం రాలేదంటే మోషే ఎటువంటి బలాఢ్యుడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు, ఒకసారి ఆలోచన చేయండి. అలాంటి మోషే దేవుని చేతనే సాక్ష్యం పొందుకున్నాడు. ఏమని? భూమి మీద ఉన్నటువంటి జనులందరిలో మిక్కిలి సాత్వికుడు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఆ స్వభావము ఏదైతే ఉందో, ఆ షార్ట్ టెంపర్డ్ నేచర్ ఏదైతే ఉందో, ఆ కోపము ఏదైతే ఉందో, ఆ ఆగ్రహము ఏదైతే ఉందో, ఎప్పుడైతే దేవునితో మోషే ముఖాముఖి అనుభవం కలిగి ఉన్నాడో దానంతటినీ కూడా విడిచిపెట్టేశాడు. మోషే ఒక నూతన సృష్టిగా మార్చబడ్డాడు దేవుని చేత. ఎప్పుడైతే దేవుని చేత నూతన సృష్టిగా మార్చబడ్డాడో మోషేలో ఎటువంటి స్వభావం వచ్చేసిందో చూడండి. ఒక ఐగుప్తుడిని కొట్టి చంపినటువంటి మోషే దేవుని దగ్గర
ఎంతో దీనత్వముతో, సాత్వికముతో, సహనముతో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇది క్రొత్త సృష్టిగా మారడం అంటే. ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ మోషేనైనా ఈ మోషే అనిపించే విధంగా మోషే జీవితము రూపాంతరము చెందింది. మోషే ఒక క్రొత్త సృష్టిగా మారిపోయాడు. మరి అలాగైతే ఈ సమయంలో మన జీవితాలు ఎలా ఉన్నాయి? ప్రభువుని ఎరక్క ముందు అలాగే ఉన్నాయా? ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా అలాగే ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రియమైనటువంటి యవన బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేద్దాం. మనము ప్రభువుని ఎరగక ముందు ఎలా ఉన్నాం? ప్రభువుని ఎరిగిన తర్వాత ఎలాగున్నాం? ప్రభువుని ఎరగక ముందు మన మాట తీరు, ప్రభువుని ఎరిగిన తర్వాత మన మాట తీరు, ప్రభువుని ఎరగక ముందు మన వస్త్రధారణ, వ్యక్తిత్వం, ప్రభువుని ఎరిగిన తర్వాత మన వస్త్రధారణ, వ్యక్తిత్వం, ప్రభువుని ఎరగక ముందు మన క్రియలు, ప్రభువుని ఎరిగిన తర్వాత మన క్రియలు ఎలా ఉందో ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ప్రభువుని ఎరక్క ముందు అలాగే ఉండి, ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా అలాగే ఉంటే మనము నూతన సృష్టిగా మార్చబడలేదని దాని అర్థం. మనము నూతన సృష్టిగా మార్చబడకుండా కొత్త వస్త్రాలు, నూతన వస్త్రాలు మరి నూతన సంవత్సరాన్ని ధరించుకున్న ప్రయోజనం లేదు. కొత్త ఇంటిలోనికి మనం ప్రవేశించిన ఈ కొత్త సంవత్సరంలో ప్రయోజనం లేదు. కొత్త కంపెనీలో మనం ఉద్యోగం చేయడానికి చేరిన ప్రయోజనం లేదు. మరి బట్టలు కొత్తవి, ఇల్లు కొత్తది, ఉద్యోగము కొత్తది, అన్నీ కొత్తగా ఉన్నా మనము క్రీస్తునందు నూతన సృష్టిగా మార్చబడకపోతే అది నిజమైనటువంటి నూతన సంవత్సరం కాదు. కాబట్టి సున్నతి పొందడములో, ఈ ఆచారపరమైనటువంటి భక్తిలో ఏమీ లేదు. ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి, నూతన సృష్టి పొందడములోనే అసలైనటువంటి మేలు, ఆశీర్వాదము దాగి ఉంది. దాన్ని పొందుకోవటానికి మనం ప్రయాసపడాలి. మోషేను మనం ఉదాహరణగా చూశాం. మోషే ఒక నూతన సృష్టిగా ఎలా మార్చబడ్డాడో చూడండి. తన మామయ్యని ఇత్రో మందను మేపుతూ ఉన్నప్పుడు దేవుడు మండుచున్నటువంటి పొదలో నుంచి మోషేను సంధించాడు. మోషే ఇశ్రాయేలీలను నడిపించడానికి ఒక నాయకుడిగా దేవుని చేత నియమించబడ్డాడు. ఆ విషయం మోషే ఎరిగి ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళి వివరించి మరి ఇశ్రాయేలీలను ఐగుప్తు చెర నుండి విడిపించి దేవుని ద్వారా నడిపించుటలో ఒక మంచి నాయకుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఇది ఎప్పుడు జరిగింది? మోషే ఒక నూతన సృష్టిగా మార్చబడినప్పుడు జరిగింది. ప్రభువుని ఎరగక ముందు అవే బూతులు, ప్రభువుని ఎరిగిన తర్వాత అవే బూతు మాటలు, ప్రభువుని ఎరగక ముందు అదే పాపపు జీవితం, ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా అదే పాపపు జీవితాన్ని కొనసాగించడం, ప్రభువుని ఎరగక ముందు అవే అల్లరితో కూడిన ఆటపాటలు, ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా అవే అల్లరితో కూడిన ఆటపాటలు, ప్రభువుని ఎరగక ముందు అవే శరీర కార్యములు, ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా అవే శరీర కార్యములు మనం గనక చేస్తూ ఉన్నట్లయితే ఇది చాలా భయంకరమైనటువంటి విషయం. మనము నూతన సృష్టిగా మార్చబడలేదని గ్రహిద్దాం. కాబట్టి నూతన సృష్టిగా మార్చబడాలి. నూతన సృష్టి ముఖ్యమండి. సున్నతి కన్నా నూతన సృష్టి ముఖ్యం. సున్నతి ఆచార భక్తిని సూచిస్తుంటే నూతన సృష్టి ఆత్మీయమైనటువంటి భక్తిని సూచిస్తూ ఉంది. ఇది కూడా చాలా శ్రేష్టమైన విషయం. క్రీస్తునందున్నవాడు ఒక నూతన సృష్టి అనే మాటను మనం చూస్తున్నాం. ఇంకొక మాటను కూడా మనము సహాయకరంగా ధ్యానం చేద్దాం. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం 6వ వచనం నుండి కొన్ని వచనములను మనం చదువుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 6వ వచనం నుండి. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని వద్ద బస చేయ వెళ్ళెనని చాలా సణుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్ద నైనను అన్యాయముగా దేనినైనను తీసుకొనిన ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రభునందు ప్రియమైన వారులారా, చదవబడిన ఈ వాక్యంలోని వ్యక్తి ఎవరో మనకు బాగా తెలుసు. ఈ వ్యక్తి పొట్టివాడైన సుంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్య. యేసుక్రీస్తు ప్రభువారు ఎరికో పట్టణంలోనికి వచ్చారని తెలిసి ప్రభువును చూడటానికి మేడి చెట్టు ఎక్కాడు. జక్కయ్య స్వభావం
మేడి పండు వంటి స్వభావం. మేడి పండు పైకి చూడటానికి దగదగ మెరుచూ ఉంటుంది. మేలిమి బంగారు రంగులో ఉంటుంది. దానిని పొట్ట విప్పి గనక చూస్తే లోపల పురుగులుంటాయి. జక్కయ్య జీవితం కూడా అలాంటి జీవితమే. నేడు అనేక మంది అలాంటి జీవితంనే కలిగి ఉంటున్నారు. పైకి మాత్రం ఆడంబరాలు, పైకి మాత్రం భయంకరమైనటువంటి వేషధారణ. కానీ లోపల మాత్రం పురుగు స్వభావం. లోపల మాత్రం భయంకరమైనటువంటి పాపపు స్వభావం. ఇలాంటి జీవితమును జక్కయ్య జీవిస్తూ తన వృత్తి సుంకపు పన్ను వసూలు చేయడం. ఉదాహరణకు ఒక వ్యక్తి దగ్గర రూపాయి వసూలు చేయాల్సి ఉంటే 10 రూపాయలు వసూలు చేసేవాడు అన్యాయంగా. ఇదిగో నువ్వు ఇంత ఇవ్వాలి అని చెప్పి అన్యాయంగా వసూలు చేసేవాడు. ఈ నేపథ్యంలో ప్రభునందు ప్రియమైన వారలారా, ఒకరోజు యేసు ప్రభు వచ్చినప్పుడు జక్కయ్య యేసు ప్రభువును చూడాలని మేడి చెట్టు ఎక్కాడు. యేసుక్రీస్తు ప్రభువారు మేడి చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్యను ఎరిగి ఉన్నారు. కాబట్టి పేరు పిలిచి జక్కయ్యను మేడి చెట్టు మీద నుండి క్రిందకి దిగిరమ్మని ప్రభు పలుకుతున్నట్లుగా మనం చూస్తాం. జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని ప్రభువు జక్కయ్యతో చెప్పినప్పుడు జక్కయ్య ఆలస్యం చేయలేదు, త్వరగా దిగాడు. సంతోషంతో ప్రభువుని చేర్చుకున్నాడు. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయంలో కూడా గొర్రెల కాపర్లు త్వరగా వెళ్ళి బెత్లెహేము చూద్దాము రండని ఒకనితో ఒకడు చెప్పుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. త్వరగా వెళ్ళి ఎక్కడికి? బెత్లెహేమునకు. మరి జక్కయ్యతో కూడా ప్రభు చెప్తున్న మాట, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. జక్కయ్య త్వరగా దిగాడు, ప్రభువుని చేర్చుకున్నాడు. ప్రభువుని ఎప్పుడైతే జక్కయ్య చేర్చుకున్నాడో జరిగింది ఏంటో తెలుసా? ఆ ఇంటికి రక్షణ వచ్చింది. జక్కయ్య ప్రభువుని ఇంటిలోనే కాదు, తన హృదయంలో కూడా చేర్చుకున్నాడు. ఇప్పుడు చూడండి, మనం చదువుకున్న 2 కొరింథీ 5:12 ప్రకారం, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. జక్కయ్య పాపపు స్వభావం గతించిపోయింది. తాను అన్యాయపు సిరిని ఎవరి దగ్గర నుంచి అయితే తీసుకున్నాడో, 1 రూపాయి తీసుకుంటే దానికి 4 రూపాయలు హెచ్చుగా ఇస్తాను అని చెబుతున్నాడు. అన్యాయపు సిరి ఒకప్పుడు జక్కయ్య విపరీతంగా ఆర్జించేవాడు, సంపాదించేవాడు. ఆ అన్యాయపు సిరితో అతడు సుఖాలను అనుభవించేవాడు. ఎప్పుడైతే ప్రభువుతోటి ముఖాముఖి అనుభవం అతనికి కలిగిందో, ప్రభు తన ఇంటికి వచ్చాడో, తాను ఒక నూతన సృష్టిగా మార్చబడ్డాడు. పాత స్వభావం పాతిపెట్టేశాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, అన్యాయంగా ఒకరి దగ్గర నుంచి వసూలు చేసేటటువంటి పాపపు క్రియను జక్కయ్య విడిచిపెట్టాడు. అన్యాయంగా ఎవరి దగ్గర నుంచి అయినా వసూలు చేస్తుంటే ఆ సొమ్మును తిరిగి 4 ఎక్కువగా వేసి ఇవ్వటానికి అతడు ముందుకు వస్తున్నాడు. మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు వారిని తన సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత అతడు ప్రభు యేసుక్రీస్తు వారిలో నిలిచి ఉన్నటువంటి సందర్భంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఇక్కడ ఉంది. అదేంటో తెలుసా? నేడు ఇంటికి రక్షణ వచ్చిందని ప్రభు చెప్పగా జక్కయ్యతో ప్రభు ఇంకో మాట చెప్పాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, జాగ్రత్తగా గమనించండి. ఇతడును అబ్రహాము కుమారుడే. ఇదే నూతన సృష్టి. మరి అతని పాత స్వభావం ఎలాగుంది? అన్యాయపు సిరిని సంపాదించే విధంగా ఉంది. అతని పాత స్వభావం ఎలాగుంది? తనది కాని కష్టార్జితాన్ని, ఇతరుల యొక్క కష్టాన్ని దోచుకునేదిగా ఉంటూ ఉంది. తన పాత స్వభావం ఎలాగుంది? సుంకపు పన్నును వసూలు చేస్తూ, ఎవరైనా 1 రూపాయి ఇవ్వాల్సి ఉంటే వారి దగ్గర నుంచి 10 రూపాయలు వసూలు చేసేంత కనికరము లేని స్వభావంగా ఉంది. మరి ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ శ్రేష్టమైన సత్యాన్ని మనము గ్రహిద్దాం. ఈ రాత్రికాల సమయంలో ఒక శ్రేష్టమైన సత్యాన్ని గ్రహిద్దాం. మనము ప్రభువులో నిలిచి ఉన్నామా లేదా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య ఇంటికి వచ్చి జక్కయ్యతో కలిసి భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత మరలా జక్కయ్య అదే సుంకపు పన్ను వసూలు చేసే క్రమంలో అదే అన్యాయంగా ఉన్నట్లయితే గనక జక్కయ్య స్వభావం మారలేదని అర్థం. జక్కయ్య నూతన సృష్టిగా మార్చబడలేదని అర్థం. జక్కయ్యకు కృతజ్ఞత లేదని అర్థం. కానీ జక్కయ్య అలా జీవించడం లేదు. ఈ రోజున ఎంతమంది క్రైస్తవులు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుని ఎడల కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉన్నారు. జక్కయ్య వలె నూతన సృష్టిగా ప్రభు చేత మార్చబడినప్పటికీ ఆ పాత స్వభావం విడిచిపెట్టట్లేదు. ఆ పాపమును విడిచిపెట్టక కొనసాగించే స్వభావమును మరి మానుకోవడం లేదు.
దేవునికి దూరస్తులుగా జీవించేటటువంటి ఆ పరిస్థితిని ఎంతమాత్రం కూడా చక్కబెట్టుకోవట్లేదు. మరి ఎలా ఉంటున్నారు అనేక మంది క్రైస్తవులు? ఆ పాపపు జీవితం, వేషధారణ, దుర్భరమైనటువంటి బ్రతుకు, మనుషుల మెప్పు కోరి మరి ఇతరుల ఎదుట తమ్మును అందరూ భక్తిపరులు అనుకోవాలి అనే విధంగా జీవించేటటువంటి పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. ఇవేవి కూడా మనము నూతన సృష్టిగా మార్చబడ్డాము అనేదానికి ఉదాహరణలు కానే కాదు. మనము నూతన సృష్టిగా మార్చబడ్డాము అనంటే ఇదిగో జక్కయ్య వలె ప్రభు ఎలాగైతే సాక్ష్యం ఇచ్చాడో ఇతడును అబ్రాహాము కుమారుడే అని, మన గురించి మన కుటుంబ సభ్యులు, మన ఇరుగు పొరుగు వారు, మన సంఘస్థులు, మన సహోద్యోగులు, మన సహ వ్యాపారస్తులు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. అలా ఇతరుల యొక్క సాక్ష్యమును బట్టి మనము నూతన సృష్టిగా మార్చబడ్డాము అనే విషయం నిర్ధారణ అవుతుంది. సహాయకరంగా ఒక మాట చూద్దాం చూడండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంటుంది. 27వ అధ్యాయం 2వ వచనం. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. ఎవరు మనల్ని ప్రశంసించాలి, ఎవరు మనల్ని పొగడాలంటే మన నోటితో మనల్ని మనం పొగుడుకోవటం కాదు, కానీ మనల్ని చూచినప్పుడు ఇతరులు మనలను ప్రశంసించే విధంగా మన జీవితములు దేవునికి మహింకరంగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. జక్కయ్యను చూచినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారే పలికారు ఈ మాట. ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా ఆ ఇంటికి రక్షణ వచ్చి ఉంది. జక్కయ్య రక్షణ పొందాడు, క్రొత్త సృష్టిగా మారాడు. అలాగైతే నిన్ను నన్ను మన గురించి ఎంతమంది జక్కయ్య వలె సాక్ష్యం పలకగలుగుతూ ఉన్నారు? ఇతడు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాడండి, ఇప్పుడు మారిపోయాడు. ఒకప్పుడు కోపం ఉండేది, భార్యను కొట్టేవాడు, తిట్టేవాడు, పిల్లలను విపరీతంగా కొట్టేటటువంటి వాడు, ఇరుగు పొరుగు వారితో సమాధానం లేదు. ప్రభుని ఎరక్క ముందు తాగుడుకు బానిస, సిగరెట్లకు బానిస, భయంకరమైన దుర్వ్యసనాలకు బానిస, దుర్వ్యాపారాలకు బానిస, దుష్ట సాంగత్యానికి బానిస. మరి అలాంటి అతను ప్రభుని ఎరిగిన తరువాత అతడు ఎంతగానో మారిపోయాడు. ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి, ఒక క్రొత్త సృష్టిగా మారిపోయాడు. ప్రభుని ఎరిగిన తరువాత అతని మాట మారిపోయింది, అతని చూపు మారిపోయింది, అతని క్రియలు మారిపోయింది, అతని వ్యక్తిత్వమే మారిపోయింది. ఇది కదా క్రొత్త సృష్టి పొందడం అంటే. ఇటువంటి అనుభవం లేకుండా ఎన్ని న్యూ ఇయర్లు చేసినా అది ఎవరికి ప్రయోజనం? ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. క్రొత్త సృష్టిగా మారడం అంటే ఇంకొక విషయాన్ని కూడా ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 15వ అధ్యాయం, లూకా సువార్త 15వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నా. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. వాట్ డు వి మీన్ బై రియల్ న్యూ క్రియేషన్? నిజమైన నూతన సృష్టి అనుభవం ఏంటో లూకా 15:24లో రాయబడింది. చూడండి. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. చనిపోయి మరలా బ్రతుకుట, దీన్ని న్యూ బర్న్ ఎక్స్పీరియన్స్ అని అంటాం, లేక న్యూ బర్త్ ఎక్స్పీరియన్స్, కొత్తగా జన్మించినటువంటి అనుభవం. యేసుక్రీస్తు ప్రభువారి రాజ్యంలోనికి మనం ప్రవేశించాలంటే కొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలిన వారమై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ క్రొత్త జన్మ అనుభవం ఏంటి? 24వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. వాస్తవానికి ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు లూకా సువార్త 15వ అధ్యాయంలో 3 శ్రేష్టమైనటువంటి ఉపమానములు ఉంటాయి. ఒకటి, తప్పిపోయినటువంటి గొర్రె. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే కాపరి వెతుక్కుంటూ వెళ్ళి ఆ గొర్రెను రక్షిస్తాడు. రెండవది, వెండి నాణెముల ఉపమానం. ఒక స్త్రీ దగ్గర 10 వెండి నాణేలు ఉన్నాయి. ఒక నాణెం పోయింది. ఆమె దీపం వెలిగించి ఇల్లంతటిని ఊడ్చి పోగొట్టుకొనినటువంటి నాణెమును దొరకబుచ్చుకున్నట్లుగా, దొరికిన తర్వాత తన ఇరుగు పొరుగు వారితో కలిసి సంతోషించినట్లుగా మనం చూస్తున్నాం. మరి మూడవది, లూకా సువార్త 15వ అధ్యాయం 11-32 వచనాలు చదివితే అక్కడ తప్పిపోయిన కుమారుని ఉపమానం మనం చూస్తాం. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు.
పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. చిన్న కుమారుడైతే తన ఆస్తిలో తన వాటా తనకివ్వాలని తండ్రిని ఒత్తిడి చేసి, తండ్రి కష్టార్జితమును తీసుకొని వెళ్ళి దూరదేశమునకు వెళ్ళి దుర్వ్యాపారం చేసి, దుష్ట సాంగత్యము ద్వారా దుర్వ్యసనాల పాలై దురవస్థలోనికి పడిపోతాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, మరి ఆకలికి అలమటిస్తూ ఉన్నటువంటి రోజుల్లో తన స్నేహితులు తనను విడిచి వెళ్ళిపోతారు. ఒక్కడే మిగిలిపోతాడు. చివరికి పందులు మేపేటటువంటి పనికి కుదురుకుంటాడు. ఆకలికి దొరకడానికి అన్నం లేక పందులు తినే పొట్టుతో తన యొక్క ఆకలిని తీర్చుకోవాలనుకున్నప్పుడు ఆ యజమానుడు అక్కడి నుంచి అతని గెంటి వేస్తాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ చిన్న కుమారుడు హృదయంలో అనుకుంటూ ఉన్నాడు, నేను నా తండ్రికి మంచి పేరు తీసుకొని రాలేదు, తలవంపులు తీసుకుని వచ్చాను. పనివారికి సైతం నా తండ్రి ఇంట సమృద్ధిగా ఆహారం దొరుకుతూ ఉంది. వారసుణ్ణి నేనైతే ఇక్కడ ఆకలికి అలమటిస్తూ ఉన్నాను. నేను ఒక పని చేస్తాను. నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, పరలోకమునకును నీకును విరోధంగా నేను పాపం చేశాను. పశ్చాత్తాపంతో నీ దగ్గరికి వస్తున్నాను. నన్ను కూడా ఇక నుంచి నీ కుమారునని భావించక నీ సేవకులలో ఒకనిగా ఎంచుము అని చెప్పి పశ్చాత్తాపంతో తండ్రి దగ్గరికి ఈ మాట పలకటానికి వస్తున్నప్పుడు బహుశా గ్రామంలో ఉన్నవారెవరు గుర్తుపట్టలేదేమో. గుర్తుపట్టి ఉంటే తండ్రి దగ్గరకు ఆ చిన్న కుమారుని కంటే ముందుగా సమాచారం వచ్చి ఉండొచ్చు. మరి ఎవరైనా గుర్తుపట్టి ఉన్నట్లయితే ఆ మాట అక్కడ వ్రాయబడవచ్చు కూడా. అతని అవస్థ, అతని స్థితి ఎలా మారిపోయిందో తెలుసా? వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి వైభవం లేదు, వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి కళ లేదు, వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి కాంతి లేదు, వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి ధనము లేదు. మారిపోయాడు. గడ్డం పెరిగిపోయింది, తల మాసిపోయింది, వస్త్రములు చిరిగిపోయి ఉన్నాయి. పందులు మేపుకునేటటువంటి వారు ఎలాగుంటారండి? పరిశుభ్రత ఉంటుందా? ఉన్నది కదా. అలాంటి చింపిరి వస్త్రములు, చింపిరి గుడ్డలు కలిగి గుర్తుపట్టలేని విధంగా రూపురేఖలతో మరలా తిరిగి తండ్రి వద్దకు వస్తూ ఉంటే తండ్రి దూరము నుండే గుర్తించాడు. పరిగెత్తుకుంటూ ఎదురు వెళ్ళాడు కుమారునికి, కౌగిలించుకున్నాడు, మేడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. తండ్రికి చెమట వాసన, పందుల వాసన, దుర్వాసన ఇవేవి కూడా మొదట కానరాలేదు. ఇవేవి కూడా కానరాలేదు. ప్రభునందు ప్రియమైన వారు, తండ్రికి ఇవన్నీ అనవసరం. ఎంత మాలిన్యముతో ఉన్నాడు, ఎంత దుర్గంధముతో ఉన్నాడు, ఎటువంటి అనాకారిగా ఉంటూ ఉన్నాడు, స్వరూపము లేనివాడుగా ఉన్నాడు, సౌందర్యం కోల్పోయిన వాడుగా ఉన్నాడు. అసలు అతను తన కుమారుడా కాదా గుర్తుపట్టలేనటువంటి దురవస్థలో ఉన్నాడు. కానీ తండ్రి ఇవేవీ పట్టించుకోలేదు, అతని దుర్వాసనను పట్టించుకోలేదు, తన కష్టార్జితమును పాడు చేసిన విషయాన్ని పట్టించుకోలేదు. తిరిగి తన ఇంటికి వచ్చాడు, ప్రేమతో హక్కును చేర్చుకున్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, చిన్న కుమారుడు భౌతికంగా చనిపోలేదు. దయచేసి ఆలోచన చేయండి. ఆత్మీయముగా అతడు చనిపోయి మరలా తిరిగి లేచాడు. అతనికి బుద్ధి వచ్చింది, పశ్చాత్తాపము నొందాడు, తండ్రి విలువ తెలుసుకున్నాడు, తండ్రి ఇంటి విలువ తెలుసుకున్నాడు, తండ్రి యొక్క పెంపకము గురించి ఆలోచన చేశాడు, తండ్రి వద్ద ఉంటే ఎటువంటి ఆశీర్వాదములు ఉంటాయో తెలుసుకున్నాడు, తండ్రిని విడుచుట వలన ఏమి కోల్పోతాడో తెలుసుకున్నాడు, తన చుట్టూ ఉన్నటువంటి వారిలో నిజమైన వారెవరు, నకిలీ వ్యక్తులు ఎవరో కూడా తెలుసుకున్నాడు. ఈ అనుభవాల గుండా అతడు ప్రయాణిస్తూ పశ్చాత్తాపంతో తండ్రి దగ్గరికి వచ్చాడు. భౌతికంగా అతడు చనిపోలేదు, తిరిగి లేవలేదు. కానీ ఆత్మీయంగా ఎప్పుడైతే అతనిలో రియలైజేషన్ వచ్చిందో, పశ్చాత్తాపము కలిగిందో, అతడు చనిపోయి మరలా తిరిగి లేచిన అనుభవంలోనికి వచ్చాడు. ఇది నూతన సృష్టి అంటే. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ గత సంవత్సరంలో మనం చేసినటువంటి తప్పులు, వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నామా లేదా? ఈ చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు, తాను చేసిన తప్పుల నుంచి, పొరపాట్ల నుంచి పాఠాలను నేర్చుకున్నాడు. తన అనుభవాల నుంచి పాఠాలను నేర్చుకున్నాడు. ఇక మీదట ఆ తప్పిదములు చేయకూడదని ఒక తీర్మానం తీసుకున్నాడు. చనిపోయి మరలా బ్రతికాడు. ఇటువంటి గొప్ప అనుభవము నీలో ఉందా? గత సంవత్సరం చేసినటువంటి తప్పులను పట్టుకొని ఇంకా వేలాడుతూ ఉన్నావా? గత సంవత్సరం నిన్ను బాధ పెట్టినటువంటి వారిని కావచ్చు, లేదంటే నీకు కీడు తలపెట్టిన వారిని కావచ్చు, నిన్ను హర్ట్ చేసినటువంటి వారిని కావచ్చు, ఇంకా నువ్వు జ్ఞాపకం పెట్టుకొని నీవు మనశ్శాంతి లేక కృంగిపోయి దిగులుతో, విచారంతో, దేవుడు ఏంటి వాళ్ళని ఏమీ చేయలేదు అనేటటువంటి
పగ పెంచుకొని ప్రతీకారంతో రగిలిపోతున్నావా? లేదంటే ఈ గత సంవత్సరంలో ఎదురైన చేదు అనుభవాలను బట్టి దేవుని స్తుతించలేక దేవునికి దూరస్తురాలుగా ఉంటున్నావా? ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గత సంవత్సరంలో ఉన్నటువంటి చేదు అనుభవాలను బట్టి కొత్త సంవత్సరంలో ప్రభునందు ఆనందించలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నావా? ఒకసారి ఆలోచన చేయి. మనము నూతన సృష్టిగా మార్చబడ్డామంటే అంతకు మించిన ఆశీర్వాదం, అంతకు మించిన ధన్యత లేదు. ఈ చిన్న కుమారుడు చూడండి, నూతన సృష్టిగా మార్చబడ్డాడు. తిరిగి తండ్రి యొద్దకు వచ్చాడు. అతడు చనిపోయి మరలా బ్రతికనని తండ్రి చెబుతూ ఉండగా, సాక్ష్యమిస్తూ ఉండగా ఒక గొప్ప విందు ఆ రోజున జరిగినట్లుగా మనం చూస్తున్నాం. అలాగైతే మన జీవితంలో ఎలా ఉన్నాయి? నూతన సృష్టిగా మార్చబడ్డామా? లేదంటే నూతన సృష్టిగా మార్చబడక ఆ పాత స్వభావం, ఆ పాప స్వభావము కలిగి మరి క్రిస్మస్ను గ్రాండ్గా ఆచరిస్తూ, న్యూ ఇయర్ను గ్రాండ్గా ఆచరిస్తూ, దేవుడు మనల్ని దీవిస్తున్నాడులే అని చెప్పి ఒక భ్రమలో బ్రతికేస్తున్నామా? దేవుని దీవెనలంటే కేవలం భౌతికమైనవి కాదండి, లోకపరమైనవి మాత్రమే కాదండి. ఒక మంచి కంపెనీలో ఉద్యోగమో, లక్షల రూపాయల 6 అంకెల జీతమో కాదండి దేవుని ఆశీర్వాదం అంటే. దేవుని నిజమైన ఆశీర్వాదం అనగా యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా మనకు లభించినటువంటి అమూల్యమైన రక్షణ. ఇంతకంటే గొప్ప ఆశీర్వాదము మరొకటి లేదు. కాబట్టి ఈ రక్షణ ఎవరైతే పొందుకుంటారో వారు మాత్రమే నూతన సృష్టి. ఈ రక్షణ ఎవరైతే పొందుకోరో వారిలో పాటలు పాడేవారు ఉండొచ్చు, వాక్యం చెప్పేవారు ఉండొచ్చు, మందిరంలో నిలిచి పరిచర్య చేసేవారు ఉండొచ్చు. వారు నూతన సృష్టి అనుభవంలోనికి రారు. మరి ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, రాబోచున్నటువంటి కొత్త సంవత్సరంలో కూడా నువ్వింకా పాత సృష్టిగానే ఉంటావా? నూతన సృష్టిగా మారవా? ఒకసారి ఆలోచన చేద్దాం. అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలలో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంటుంది. 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నా. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. నూతన సృష్టిగా మార్చబడాలంటే చెయ్యాల్సిన పనేంటో తెలుసా? పాతవి పారవేయాలి. ఆ పాత స్వభావం పారవేయాలి. పులిపిండి ఏం చేస్తుంది? పులిసిన పిండి ముద్దంతటిని పులియజేస్తుంది. ముద్దంతా కూడా పులుపుగా మారిపోతుంది. ఆ పులిపిండి ఏదైతే ఉందో దాన్ని తీసి పారవేయాలి. అప్పుడు మనం క్రొత్త ముద్ద అవుతాం, నూతన సృష్టి అవుతాం. మరి ఈ రోజున ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇంకా ఆ పాత పులిపిండి ఏమైనా ఉందా నీలో? ఒకసారి ఆలోచన చెయ్యి. ఆ పాత పులిపిండి ఇంకా ఏమైనా నిలిచి ఉందా? పాత స్వభావం ఉందా? ఆ వాక్య విరుద్ధమైనటువంటి పాత స్వభావం, పాప స్వభావం ఉందా? ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఆ పులిపిండి ఏదైతే ఉందో దాన్ని ఇమ్మీడియట్గా తీసి పారవేయి. ఆ పులిపిండి నీ దృష్టికి, నీ బలానికి, నీ వ్యక్తిత్వానికి సంబంధించిందా? నీ క్రియలకు సంబంధించిందా? నీ ప్రవర్తనకు సంబంధించిందా? ఇమ్మీడియట్గా దాన్ని తీసి పారవేయి. లేకపోతే ముద్దంతా కూడా పులిసిపోతుంది. ప్రభు అంటూ ఉన్నాడు, నీ దేహము పరలోక రాజ్యములో ప్రవేశించటానికి నిన్ను ఆటంకపరుస్తుంటే ఆ దేహములో ఒక్క అవయవం, ఉదాహరణకు కన్ను అయితే ఆ కన్ను తీసి పారవేయి. నువ్వు 2 కళ్ళు కలిగి నరకానికి వెళ్ళడం కంటే ఒక కన్ను కలిగి పరలోకానికి వెళ్ళటం మేలు. లేదంటే నీ చెయ్యి నిన్ను ఆటంకపరుస్తుంటే ఆ చెయ్యి తీసి ప్రక్కన పెట్టు. 2 చేతులు కలిగి నువ్వు నరకానికి వెళ్ళడం కంటే ఒక చేత్తో పరలోకానికి వెళ్ళటం మేలు. ఇలా ఆటంకపరిచే పులిపిండి నీలో ఏదైనా ఉందా? దేవుని స్థానము దేనికైనా ఎవరికైనా ఇచ్చి ఇంకా ఆ పాత పులిపిండిని నువ్వు పారవేయకుండా కలిగి ఉంటున్నావా? ఒకసారి ఆలోచన చేయి. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, సంవత్సరములు జరిగిపోతూ ఉన్నాయి. ఒక నీడలాగా సంవత్సరాలు సాగిపోతూ ఉన్నాయి. 2024 సంవత్సరం నిన్నగాక మొన్న ప్రారంభమైనట్లుగా ఉంది. అప్పుడే 2024 సంవత్సరం కూడా అయిపోతూ ఉంది. దినములు నేతగాని నాడి కన్నా చాలా వడిగా పరిగెత్తుతూ ఉన్నాయి, వేగంగా పరిగెత్తుతూ ఉన్నాయి. మరి నీవింకా పాత సృష్టిగానే ఉన్నావా? పాత స్వభావం కలిగి ఉన్నావా? పులిపిండి కలిగి ఉన్నావా? ఒకసారి ఆలోచన చెయ్యి. క్రీస్తునందున్న ఎడల నీవు నూతన సృష్టి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని జక్కయ్య వలె చేర్చుకుంటే
నీవు నూతన సృష్టి. మారు మనసు, పశ్చాత్తాప అనుభవం కలిగి ఉన్నట్లయితే, తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా పశ్చాత్తాప అనుభవం కలిగి ఉన్నాడో ఆ అనుభవం నీవు కలిగి ఉన్నట్లయితే నీవు నూతన సృష్టివే. ఆ తర్వాత పులిపిండి నీవు తీసి పారవేస్తే నీవు నూతన సృష్టివే. ఈ అనుభవాలు కలిగి నూతన సృష్టిగా మార్చబడి నూతన సంవత్సరంలో ప్రవేశించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ముగిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ఈ అమూల్యమైన వాక్య సందేశానికై స్తోత్రాలు. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి. మా ప్రియులను దీవించండి. అపవాది దొంగిలించకుండా కంచివేసి కాపాడండి. వాక్యం ఆలకించిన మా ప్రియులందరినీ పేరు పేరున దీవించండి. ఇంకా ఎవరైతే పులిపిండి కలిగి ఉన్నారో అయ్యా, ఆ పులిపిండిని పారవేసి కొత్త ముద్దై నూతన సృష్టిగా మార్చబడి ఈ క్రొత్త సంవత్సరంలో మీ కొరకు బలమైన సాధనములుగా వాడబడినట్లు ఒక తీర్మానం తీసుకున్నట్టుకు సహాయం దయచేయండి. సజీవ వాహిని సంస్థను, వారు చేయుచున్న పరిచర్యను, బృందమును, ప్రయాసపడుచున్న పరిచారకులను, టీం అంతటినీ కూడా పేరు పేరుని దీవించండి. ఇంకను ఈ కాంకరర్స్ నో మోర్ చైన్స్ అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం యవనస్తులకు మరింత ప్రయోజనకరంగా, క్రైస్తవ విశ్వాసులకు మరింత ప్రయోజనకరంగా ఉండునట్లు చేయమని వేడుకుంటూ ప్రయాసపడుచున్న ప్రతి ఒక్కరిని దీవించమని, ఇంకను ప్రభువుని ఎరగని వారి కొరకు మరి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తుండగా మిమ్మల్ని తమ హృదయంలో ఈ మాటలు వినుచుండగా చేర్చుకున్నట్టుకు సహాయం దయచేయమని, ఆచార భక్తి కాదు ఆత్మీయ భక్తి మిన్నా అని భావించి క్రొత్త సృష్టిగా మార్చబడి మీ కొరకు ఒక నూతన స్వభావం ధరించుకొని నూతనమైనటువంటి ఉజ్జీవముతో ఈ క్రొత్త సంవత్సరంలో నూతన కార్యము చేయుటకు పూనుకొనుటకు మా అందరికీ కృపనిచ్చి నడిపించమని, మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి మేము కలుసుకున్నట్టుకు సహాయం దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ఈ మనలను ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు.